బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 49 రివ్యూ. నాకు బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ స్టార్ట్ అయినాక గ్రాండ్ లాంచ్ రివ్యూ కూడా చేశాను. డైలీ రివ్యూస్ కూడా ఇద్దాం అనుకున్నాను, బట్ నాకెందుకు ఈ సీజన్ అంత పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, అందుకే రివ్యూస్ ఇవ్వలేదు. ప్రీవియస్ సీజన్స్ అన్ని చూసాను నేను, బట్ ఈ సీజన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ గురించి మాట్లాడుకుందామని డిసైడ్ అయ్యాను. బికాజ్ ఈ సీజన్ కొంచెం బిగ్ బాస్ తనుజకి బాగా ఫేవర్స్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నుండి రివ్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ లోపు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, నాగార్జున గారు రామయ్య వస్తవాయ్ మూవీలోని సాంగ్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. రాగానే నాగార్జున గారు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆడియన్స్ లో కూర్చున్న ఒక వ్యక్తి అయితే పిఠాపురం నుండి వచ్చానని, అండ్ అలాగే అతను నవంబర్ 14th శివ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. ఇక నెక్స్ట్ ఫ్రైడే రోజు అయితే ఎపిసోడ్ చూపించారు. అందులో సాయి తనుజతో నీకు ఒక గ్రేట్ సజెషన్ ఇస్తానని చెప్పి మాధురి గారు మాటలు వినడం ఆపేయని చెప్తాడు. అప్పుడే నేను అనుకున్నా, ఇక స్టార్ట్ అవుతుంది రచ్చ అనుకున్నట్టుగానే ఆ తనుజ ఊరుకుంటుందా, ఆ విషయం తీసుకుపోయి మాధురి గారి చెవిలో ఊదుతుంది. తనుజ తన సీరియల్ అనుభవం మొత్తం బిగ్ బాస్ లో చూపిస్తుంది అనిపించింది నాకైతే. ఎపిసోడ్ లో తన పర్ఫార్మెన్స్ చూసాక అబ్బా బాబోయ్, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది అనిపించింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ సంజన గారితో ఈ సీజన్ ఎలా అయినా గెలవాలని డిస్కషన్ చేస్తుంటే, సంజన గారు నువ్వు ఎలా అయినా విన్ అవుతావురా, పక్కా అవుతావు, నీ అయితే థర్డ్ ప్లేస్ లో సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చేస్తాను కామెడీ చేశారు. నాకైతే భలే ఫన్నీ అనిపించింది. ఇక తనుజపై మాధురి గారు చెవిలో విషయం ఊదగానే ఆ సాయిగాడు ఒకడు, వాడికి ఓట్స్ ఎవరు వేయరు అంటూ మాధురి గారు తన నోటి దూల బయట పెడుతూనే ఉంది. అందరిని వాడు వీడు అని మర్యాద లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు మాధురి గారు. ఈ తనుజ పెట్టిన పెంటకి మాధురి అండ్ సాయి మధ్యలో మాటల యుద్ధం నడిచింది. ఇంత పెంట పెట్టి అంత డిస్కషన్ జరుగుతున్నా కూడా తనుజ కామ్ గా ఉంది తప్ప ఏం మాట్లాడలేదు ఆ టైంలో. నెక్స్ట్ మారుతి సుజుకి విక్టోరియస్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దాని ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కార్ అయితే బానే ఉంది చూడ్డానికి. నెక్స్ట్ నాగార్జున గారు ఇమాన్యుయల్ గారికి కంగ్రాట్స్ చెప్పారు కెప్టెన్ అయినందుకు. నెక్స్ట్ యాస్ ట్యాక్స్ గేమ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ కొన్ని పదాలతో కొన్ని బోర్డ్స్ తయారు చేశారు. సో అక్కడ తయారు చేసి అక్కడ పెట్టి ఒక్కొక్కరిని పిలిచి, సో ఆ ట్యాక్స్ ఎవరికి యాప్ట్ అవుతుందో వాళ్ళ మెడలో వేయమని చెప్పారు. ఈ గేమ్ లో ఎక్కువ బోర్డ్స్ వచ్చింది మాధురి గారికి. యాజ్ యూజువల్ గా ఎక్స్పెక్ట్ చేశాను, అనుకున్నట్టుగానే మాధురి గారికి ఎక్కువ బోర్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ సేవింగ్ ప్రాసెస్ మొదలైంది. నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నది ఎవరెవరంటే, ఫస్ట్ వచ్చేసి దివ్య నాట్ సేఫ్, సంజన నాట్ సేఫ్, సాయి నాట్ సేఫ్, రమ్య నాట్ సేఫ్, కళ్యాణ్ సేఫ్ అయ్యారు ఈ ప్రాసెస్ లో. నెక్స్ట్ రాము నాట్ సేఫ్, రీతు నాట్ సేఫ్, తనుజ నాట్ సేఫ్. సో ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తయింది. మనం మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్ తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.